ఓ మానవా నీ పాపం మానవా. క్రిస్మస్ పండుగ అంటే ఏంటిది అనుకున్నారు? ఏమనుకున్నారు? క్రిస్మస్ అంటే ఇవ్వడమే, గిఫ్ట్. క్రిస్మస్ అంటే ఏంటిది చెప్పండి? మొదటిది ఇవ్వడం. మనము పండగ రోజున ఇవ్వడం నేర్చుకోవాలి. పండగ రోజే కాదు, ఎప్పుడైనా దాతృత్వం కలిగి ఉండడం మంచిది. ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండడము మంచిది. బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యం. ఒక ఆకలితో మనం ఉన్న సరే, ఎదుటివాని ఆకలి తీర్చే మనసు నీకుంటే ధన్యుడు. హల్లెలూయా. దేవుని మనసు అలాంటిదే, దేవునికున్న మనసు అలాంటిదే. దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకం కోసం, మనందరి కోసం ఆయనని గిఫ్ట్గా అనుగ్రహించాడు.